డిటెక్టివ్లు లేరు, మొత్తం చరిత్ర విప్పి పుటలుగా హరికథలు చెప్పినట్టు చెప్తాం. నేను ఏమంటున్నానంటే ఒక సమకాలీన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక మానవత్వంతో ఒక విషయం జరిగినప్పుడు దాన్ని ఏ కోణంలో చూడాలి. ఇది జరిగింది, ఇది పూర్తిగా అరవ శ్రీధర్ వీణ వ్యక్తిగత విషయం. ఆ వ్యక్తిగత విషయం మీద మా నాయకుడు ఆయన ఒక 7 రోజులు దూరంగా ఉండమన్నాడు. విచారణ కమిటీ అయిపోయిన తర్వాత రమ్మన్నాడు. ఈరోజు విచారణ కమిటీ వస్తుంది. మేము అత్యంత గౌరవంగా వీఆర్ ఆల్సో వెల్కమింగ్. ఆమె కావచ్చు, ఆమె తరపున లాయర్ కావచ్చు, వచ్చేయండి, మేము ఎవరూ ఉండం. మా విచారణ కమిటీ ముందు ఆధారపడి మీకు ఏం ఆధారాలు ఉండవు, ఏమన్నీ ఇవ్వండి. తప్పైతే డెసిషన్ మా నాయకుడు తీసుకుంటాడు. మేము ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాము. కనీసం మీరు ఎవరన్నా ఒక 2 రోజులైనా మీ జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీ కానీ పక్కన పెట్టిందా? ఆమె అయితే చేరి తప్పుడు ఆలోచనలు చేస్తూ ఏదో మేము నిజాలు చెప్పిన మాలాంటి వాళ్ళ మీద, మా ఫ్యామిలీ మెంబర్స్ మీద, నాగేంద్ర తల్లిని, నాగేంద్ర ఇంట్లో వాళ్ళని దూషిస్తే ఏమొస్తుంది? ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారి అడుగులు, ఆయన పాదధూళి వెనక నడిచానో ఆ రోజే ఇలాంటివి ఉంటాయని తెలుసు. ఇటువంటి వాటికి బెదిరే ప్రసక్తి లేదు. అరవ శ్రీధర్ రైల్వే కోడ్లో ఉన్నప్పటికీ కూడా అజ్ఞాతంలో ఉన్నారు, అదృశ్యం, ఇలాంటి పరిస్థితులు రావడం ఎలా చూడాలి? అంటే మీరు మీడియా